హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై, ఆనపకాయ రోటి పచ్చడి. చూసేయండి. ఈలోపు మీకోసం ఒక చిన్న కథ. వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసేది. బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దుని కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి దానికి దండిగా మేత వేసి కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుకునేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, నీకు పనిచేసే వయసు లేదు, అయిపోయింది, శక్తి లేదు, ఇక నీవు నాకు దండగా, నీ దారి నువ్వు చూసుకో. ఆ ముసలి ఎద్దుకు దారి వేశాడు. ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాడు ముసలి ఎద్దును. తన జాలిగాథ వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దుకు తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళాడు. ఈ ఎద్దు నీదే కదా అని అడిగాడు. అవును వెంకయ్య, దీనిని నాకు ఎంతకు అమ్ముతావు అని అన్నాడు. 1000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోగా, నీకు తెలియదా, ముసలి ఎద్దు ఇంటి ఎదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మేత వేసి వెళితే బోలెడు ధనం వస్తుంది అని చెప్పాడు. వెంకయ్య తన ముసలి ఎద్దుని తీసుకుని ఆనాటి నుంచి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం పనులు పండటంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనేనని చాలా సంబరపడ్డాడు వెంకయ్య. ఈ కథ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.